మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా జోగి రమేష్ గారి కొడుకుని అరెస్ట్ చేయడం వెనక కావచ్చు, వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అగ్రిగోల్డ్ ల్యాండ్లు వీళ్ళు అన్యాయంగా లాక్కున్నారు, అన్యాయంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేటువంటి వదంతుల మీద అరెస్టులు, ఏసీబీ రైడ్స్ ఎట్లా చూడాలి సార్ అసలు? ఇప్పుడు జోగి రమేష్ని వాళ్ళ అబ్బాయి ల్యాండ్ పేరు మీద కొన్నదాన్ని లోపటేశారు. ఇది ఒక నిమిషం చర్చించే ముందు ఒకసారి ఓ చిన్న ఉపోద్ఘాతం చెప్దాం ప్రజలకి. సార్, ప్రజాప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో నెలకొల్పుతున్న ప్రజలు. రెండోది, ప్రజల్ని పరిరక్షించడానికి ఉద్యోగాలు చేస్తున్న రెవెన్యూ శాఖ. ఈ విషయాలు ఫస్ట్ ప్రజలకు అర్థమయ్యేలా చెప్తే తర్వాత విషయం. ప్రజాప్రభుత్వాలు ఉదాహరణకు గతంలో 2014 నుంచి 19 దాకా ఉన్న అగ్రిగోల్డ్ సంబంధించిన అన్యాయం చేసిన బ్యాచ్ని లోపటేసి బెయిల్ కూడా వచ్చి వాళ్ళ పరిగమాల వాళ్ళు బయట ఉన్నారో లోపల ఉన్నారో నాకు తెలియదు, ఆస్తులు జప్తు చేశారు. ఇది నాకు తెలిసిన ప్రాథమిక న్యూస్. సార్, ఆ టైంలో కూడా అవన్నీ లోకేష్ గారు అన్యాక్రాంతం చేసుకున్నారు, ఇవన్నీ మాట్లాడిన ఉదంతాలు అందరికీ తెలుసు. అందులో హైలాండ్ ఇప్పుడు అది నిజంగా హైలాండ్ లోకేష్ లాంటి వ్యక్తి నిజంగా అన్యాక్రాంతం చేసుకుని ఉంటే ఈ ప్రభుత్వం క్షమాభిక్షలు లేకుండా ఏం చేసి ఉందనో తెలుసు కదా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ హైలాండ్ భూములు ఏమీ అవ్వలేదన్న విషయం ఈ ప్రభుత్వం దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. ఇది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాల విషయంలో చిత్తశుద్ధి కరెక్ట్గానే ఉంది. అంటే అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులు పర్ఫెక్ట్గా సీజ్ చేయబడ్డాయి. ఈ అట్లీస్ట్ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 10,000 20,000 ప్రజలకైతే ఇచ్చింది. అది 370 కోట్లు 80 కోట్లు. ఇది కాక గత తెలుగుదేశం ప్రభుత్వంలో కోర్టు పరంగా ఈ కుటుంబంలో చేతస్థంతో నాంచి ఎప్పటికీ తేల్చక అది అట్లీస్ట్ ఆ గవర్నమెంట్లో ఇవ్వాల్సిన 10-20 లోపు ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకున్నది కూడా అవ్వక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మమ అనిపించారండి. ఇది ప్రజలు ఫస్ట్ తెలుసుకోగలిగితే. రెండోది, ఇక్కడ ల్యాండ్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్లో 3 ఉంటాయి. ఈ సీజ్ చేసిన ఆస్తులు ఒక రిజిస్టర్ ఆఫీస్లో కానీ లేదంటే సంబంధిత క్రయ విక్రయాలకు సంబంధించిన విషయంలో కానీ వీటికి ప్రభుత్వ పరంగా ఒక స్టిక్కర్ ఉంటుంది. ఈ ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులు రిజిస్ట్రేషన్లు చెల్లవు. దానికి ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే లుకౌట్ నోటీస్ ఇస్తే ఇవాళ దేవినేని అవినాష్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నువ్వు బయట దేశంకి వెళ్ళడానికి అర్హత లేదు అని పంపించేయాలి. కానీ ప్రభుత్వం తలుచుకుంటోంది అన్నదానికి మీరు ప్రూవ్ చేయాలంటే ఈ విజయమాలయ్య గారు, ఆ నీరవ్ గడి ఇలాంటి వాళ్ళందరూ పోయారు కదా దేశం వదిలేసి. అలాంటి వెసులుబాట్లు ఏమైనా ఈ ప్రభుత్వం తీసుకుందా, ఇచ్చిందా? ఇది మనం ప్రజలకు తెలియజెప్పాలి. సో గత ప్రభుత్వంలో నిజంగా లోకేష్ మీద వచ్చిన అపవాదులకి ఈ ప్రభుత్వం దాని మీద ఏమీ సబ్స్టాన్షియల్ చేసుకోలేకపోయింది కదా. చెప్పాలంటే ఎంక్వైరీ చేసాం, లోకేష్ కొన్నాడు, ఇప్పుడు జోగి రమేష్ కొడుకు జరిగినట్టే జరిగింది అన్నది ఉంటే మనం దాని మీద ఎస్టాబ్లిష్ చేసి మాడచ్చు. ఈ రెండు కానప్పుడు అంటే పర్ఫెక్ట్గా ప్రభుత్వం జప్తు చేసింది అన్నది వాస్తవం. రెండోది, ఎంక్రోచ్మెంట్స్ ఎలా జప్తులు చేస్తారో, ఆస్తులు ఎలా ఉంటాయి అన్న దాని మీద ప్రజలకు ఇంకొక అవగాహన చేయాలి. నేను చదువుకున్న రోజుల్లో, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్న రోజుల్లో ఒక విషయం చెప్తాను. ఒకడికి ఇంటి పక్కన పార్క్ ఉంది ల్యాండ్. పార్క్లో ల్యాండ్ వీడు 100 గజాలు ఎంక్రోచ్ చేసాడు. ఆ ఎంక్రోచ్ చేసినప్పుడు అధిక తెలివితేటలు ప్రదర్శించి ఇదే కోర్టుకు సరెండర్ అయిపోయి అయ్యో కొంప మునిగిపోయింది, ప్రపంచం తెరబడిపోయింది సార్, నేను పొరపాటున నాకు తెలియక ప్రభుత్వ జాగాలను ఇల్లు కట్టేసుకున్నాను, ఈడే కోర్టుకు వెళ్ళిపోయాడు. ఈ కోర్టుకు వెళ్ళిపోతే కోర్టు డైరెక్షన్ ఇచ్చింది, అరే ఇది ప్రభుత్వ ఆస్తికి ఉన్నట్టు రిజిస్ట్రేషన్ దీంట్లో వీడికి ఛార్జెస్ పెనాల్టీ ఛార్జ్ చేసి తీసుకోండి. హ్యాపీగా ఎత్తేసాడు. కానీ ఇది విడ్డూరంగా ఇప్పుడు వచ్చిన బ్లేమ్ ఏంటంటే 87వ సర్వే నెంబరు 88వ సర్వే నెంబర్ది సర్వే నెంబర్ మార్చారు, సర్వే ఎంఆర్ఓ అని. 3 గాడిదల్లో 2 గాడిదలు తప్పు చేయొచ్చు, ఇంకో గాడిద రిజిస్టర్ ఆఫీసే కదా. ఈ ముగ్గురు హ్యాండ్ ఇన్ కోయిలేషన్సా? ఇలాంటివి రాష్ట్రం మొత్తం మీద అడప జరుగుతూనే ఉన్నాయి అనుకుందాం కూడా. సో ఈ స్పెసిఫిక్గా అగ్రిగోల్డ్కి సంబంధించిన విషయాన్ని నెంబర్ వేసినప్పుడు ప్రభుత్వానికి బాధ్యత ఉంటుందా, ఉండదా? సో ఆ బాధ్యత నిర్వర్తించే కార్యక్రమంలో ఉదాహరణకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం 1 2 3 4 5 6 7 8 9 10 ఆస్తులు అగ్రిగోల్డ్ జప్తు చేసాం. ఇవి జన్మకు యాక్షన్ వేయట్లేదు. యాక్షన్ వేసి ప్రజలకు ఇచ్చే ప్రాసెస్లో ఈ ప్రభుత్వం ఏమైనా ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమ్ముదామన్నా, లేకపోతే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుని అమ్ముదామన్నా ఒక ట్రాన్స్పరెంట్ అన్నిటికీ తెల్ల పేపర్లు ఇస్తారు కదా, దీనికి ఎందుకు ఇవ్వలే? పైపెచ్చు ఇదేదో అశ్వత్థామ కుంజరాల్లాగా మనకి జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకి అటాక్ చేసినా సరే కన్సిడరేషన్ ఇచ్చేసి కొడుకుని ఎత్తేసాం, ఇది చెప్తున్నారు. ఇప్పుడు దీనికి లింక్ ఎక్కడ ఉంది అంటే వెంజంట పాలిటిక్సే కదా. పోనీ కాదు, నిజంగా ప్రభుత్వ ఆస్తులు జోగి రమేష్ కొన్నాడు. కొడుకు విషయం తీసుకుందాం. మీ నాన్నగారే ఉదాహరణకి 2-3 ఆస్తులు కొన్నప్పుడు ఒకటి నీ పేరు మీద పెడదాం ఉన్నప్పుడు
నాన్నగారు అది ఏ ఆస్తి అండి, ఎంత ఉంటుంది వాల్యూ, దాని మీద నాకు ఎలా తర్వాత వస్తుందా హక్కు, లేకపోతే ముందు వస్తుందా, లేదంటే దీన్ని ఏ ప్రాతిపదిక మీరు కొంటున్నారు, లోన్ తీసుకొని కొంటున్నారా, లేకపోతే అమ్మ నగలు అమ్మారా, ఇన్ని డిస్కషన్స్ మీ నాన్నతో ఉంటాయా? ఎందుకంటే ఉండవు కదా. చెప్పు తీసుకుని కొడతారు ఫస్ట్ నాన్న ఆ స్థాయిలో ఉన్నవాడికి. నోరు మూసుకుని ఇలా పేరు రిజిస్టర్ చేసుకుని రావడమే. అవును. అందులో ఏ కొడుకు ఆ డిస్కషన్ ఉంది. జోగి రమేష్ కొడుకు అయినంత మాత్రాన అదేం అతిశక్తి అవ్వడు. ఇది వాస్తవం. సో ఇందులో తప్పో రైట్ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది, అతను అరెస్ట్ చేసింది. ఇట్ నీడ్స్ టు బి ప్రూవ్డ్. ఎవడు అమ్మేడు ఫస్ట్? ఇప్పుడు ఉదాహరణకి అది ప్రభుత్వ ఆస్తి, నేను ఇందాక నుంచి చెప్తుంది అదే, సీజ్ చేసిన ఆస్తి. అగ్రిగోల్డ్ సర్వే నెంబర్ మార్చాడంటే సర్వేయర్ని ఎంఆర్ఓ కానీ ఫస్ట్ లోపటేసి కూర్చోబెట్టండి. ఫస్ట్ వీళ్ళకి అతీత శక్తుల్లో పరిగణిస్తూ, లేదంటే ఇక్కడ జోగి రమేష్ కొడుకునే లోపటేస్తూ, ఈ ప్రాసెస్లో అగ్రిగోల్డ్ ఆస్తి సంబంధించిన విషయంలో ఎలా అమ్మారన్నది ఫస్ట్ ప్రజలకు క్లారిఫై చేయండి సార్. తర్వాత సర్వే నెంబర్లు మార్చారు, 87 88 అయింది, 88 87 అయింది. ఆ 87వ సర్వే నెంబర్ ఏదైతే ఉందో అది ఎవరితో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేయండి. వాడికి వీడికే కదా ట్రాన్సాక్షన్ జరిగింది. చేసి ఇక్కడ నెంబర్ క్లరికల్ ఎర్రర్ అవ్వచ్చు, అదేనా ఎస్టాబ్లిష్ చేయాలి కదా వీళ్ళు. అంతే కదా. స్పెసిఫిక్గా అగ్రిగోల్డ్ ఆస్తి కొనేశారు అన్న విషయానికి వస్తే ఏ ఆస్తి ఎందుకు కొన్నారు, ఎంక్రోచ్మెంట్ ఇందాక నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా పార్క్ది, అలాంటిది ఏమైనా ఇక్కడ జరిగిందా, ఈ రెండు ఫస్ట్ క్లారిఫై చేయండి. అది చేయాల్సిందే ప్రభుత్వం కదా. అంతే. నాకు తెలిసినంత వరకు నాకున్న అతి తక్కువ పరిజ్ఞానాలు చెప్తున్నాను. అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వం జప్తు చేసింది. ఇందులో తెలుగుదేశం ఆయిల్లో ఒక్కటి కూడా యాక్షన్కి వెళ్ళే, వైఎస్ఆర్సీపీలో కూడా నాకున్న ప్రాథమిక అవగాహనలో ఏది యాక్షన్కి వెళ్ళే. అవును. ఇప్పటికైనా మించిపోయింది లేదా? కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ ఏవో తాకట్టు పెట్టారని వైఎస్ఆర్సీపీని అభిమానం చేస్తారు. ఈ అగ్రిగోల్డ్ గడి ఆస్తులన్నీ అమ్మేయండి, ప్రభుత్వం తరఫున ఆక్షన్ వేసి అమ్మే ఆ అప్పులు తీర్చండి, లేనివాడికి డబ్బులు ఎవరికి ఇవ్వాలి వాళ్ళందరికీ ఇవ్వండి. ఇదిగా చేయవలసిన పని. అవును, ఇదే కోరుకుంటున్నాం మేము. అందుకని ఇంకేం లేదు దీంట్లో, ఇంకేం రాకెట్ సైన్స్ లేదు, కేవలం ఎంజెక్ట్ పాలిటిక్స్ మాత్రమే నడుస్తుంది. నాకు కనబడుతుంది ఇదే. ఇది కాకుండా ఇంకేమైనా ఉందా చెప్పమని కావాలంటే. నాకు 2 గవర్నమెంట్లు నేను చెప్తున్నాను కదా. అగ్రిగోల్డ్ సంబంధించిన ఆస్తులు ఇదే హనీలాండ్ కదా, అది హైలాండ్ లోకేష్ గారి కన్యాక్రాంతం అయిందనే కదా చాలా ఎలక్షన్స్ ముందు చాలా 5 సంవత్సరాలు లోకేష్ గారి మీద హైలాండ్ విషయంలో ఏమైనా చర్యలు ప్రతిచర్యలు ప్రభుత్వ తరఫున చూసామా? లేదు. ఇదంతా అమరావతి అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఇవే కదా వాస్తవాలు. అంటే అది పొటానీ కబుర్లోనే కదా. ఇప్పుడు ఇది కూడా పొటానీ కబుర్ కాకుండా ఇంకేమవుతుంది? అదైనప్పుడు ఇది కూడా అంతే కదా. ఆబ్వియస్గా నేను అలాగే చూస్తా. కేవలం జోగి రమేష్ని ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బొద్ద వెంకన్న కల్తీరి పడిపోయాడు కాబట్టి ఐడెంటిఫై కావట్లేదా? లేదా బొద్ద వెంకన్నకి జరిగిన అన్యాయంతో కంపేర్ చేస్తే జోగి రమేష్ ఎంత అని వాళ్ళు తీసి పక్కన కూర్చోబెట్టారా? సో ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఫ్యామిలీ మీద యాక్షన్ తీసుకున్నారు, కొడుకుని లేపేశారు కాబట్టి సెట్ అయింది. అంతే అయిపోయింది. దీనికి చెల్లు అని ఊరుకుంటారా చెప్పండి, అది కూడా చెప్తే బాగుంటుంది. ఎస్ సార్. ఐఏఎస్లు ఐపీఎస్లకి సంబంధించి చూసుకుంటే చాలామందికి పోస్టింగ్లు ఇవ్వకుండా డీజీపీ ఆఫీసులకి వెళ్ళి, లేదు కొంతమందికి అయితే టీడీపీ ఆఫీసులో వచ్చి కలవాలంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అనేటువంటిది సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి వార్తలు. అనంతపురంలో చూసుకుంటే జేసీగా మాధురి గారికి ఆర్డర్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు అనేటువంటిది కూడా ఆవిడ మీద వస్తున్నటువంటి వార్తలు. ఎట్లా చూడాలి సార్ అసలు దీన్ని? మాధురి గారు అయితే టీడీఆర్ బాండ్ల విషయంలో చెప్తున్నారు. అసలు ఎవరి దగ్గర డబ్బులు లేక టీడీఆర్ బాండ్లు ఇస్తారు గవర్నమెంట్. ఆ టీడీఆర్ బాండ్లను ఎన్కాష్ చేసుకోవడానికి ఎన్ని తెప్పలు ఉంటాయి అందరికీ తెలుసు. ఏదో ఒక ఇష్యూని అక్కడ కారుమూరి నాగేశ్వరరావు మీద కూడా ఇదే ఇష్యూనే పాపప్ చేస్తూ తిరుగుతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే కొండంతవి ఎలకన పడ్డమే. నేను 2 విషయాలు చెప్తాను. గౌరవ ఐఏఎస్లు ఐపీఎస్లు ముసేరులు ట్రైనింగ్ అవుతారు. నాకు తెలిసి ఈరోజు దాకా నాకున్న అతి తక్కువ పరిజ్ఞానాన్ని చెప్తాను. ఐఏఎస్ ఆఫీసర్ ట్రైన్డ్ పర్ఫెక్ట్లీ అండ్ ఈస్ బీన్ పోస్టెడ్ సో అండ్ సో డిస్ట్రిక్ట్ యాజ్ అ కలెక్టర్ ఫర్ తెలుగుదేశం. ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైన్డ్ స్పెసిఫికలీ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ, ఫర్ ద సేక్ ఆఫ్ కాంగ్రెస్, ఫర్ ద సేక్ ఆఫ్ బీజేపీ అని నాకు తెలిసి ఇప్పటిదాకా జరగట్లేదు. ఉండవు కదా అలాంటివి. ఇక్కడ 30 ఏళ్ళు 35 ఏళ్ళ సర్వీస్లో వాళ్ళు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ విధానాలను ఎగ్జిక్యూట్ చేసే ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు. అంతే కదా. నీకు నచ్చితే వాళ్ళకి ఇప్పుడు గతంలో ఏబి వెంకటేశ్వరరావుకి ఆ ప్రభుత్వం త్వరలో ఇలాగే జనగణమన, ఇప్పుడు వీళ్ళకి 16 మందికి జనగణమన. కంపారిజన్ చేయండి. జనరల్గా ఏదైనా ప్రభుత్వాలకి నచ్చట్లేదు వ్యక్తులు, నచ్చినప్పుడు వాళ్ళు నచ్చిన విన్యాసాలు చేస్తారు. నిన్న జరిగిన ఒక ఉదంతం, గౌరవ డీజీపీ గారి ఆఫీస్కి కొంతమంది ఐపీఎస్ని అటాచ్ చేశారు. ఆ ఐపీఎస్లు 10 to 5 లేదా 10 to 6 వాళ్ళ ఆఫీస్ అవర్స్లో ఉండి అక్కడ సంతకాలు పెట్టాలన్నది వాస్తవం. దాని మీద ఒక డీజీపీ గారికి స్పెషల్ డిస్కషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఆఫీస్ రావట్లేదని. యు బీన్ అటాచ్డ్ డజంట్ మీన్ దట్ నిన్నేమో చలవు పంపించామనో లేదా ఇంట్లో కూర్చోమనో ఇది కాదు కదా. యు బీన్ అటాచ్డ్ టు ద రెస్పెక్ట్ టు డీజీపీ ఆఫీస్. రెస్పెక్ట్ టు డీజీపీ ఆఫీస్కి వచ్చినప్పుడు పొద్దున సాయంత్రం సంతకం చేయాలి. అని పోస్టింగ్ ఇస్తారో ఎవరో అవన్నీ నాకు సంబంధించిన విషయం కదా, అది ప్రభుత్వం తీసుకునే డిస్క్రిప్షన్స్.
దాంట్లో డీజీపీ గారు క్రెడెన్షియల్స్ని సోయిన్స్ ఐపీఎస్ ఆఫీసర్ 1 to 10 స్కేల్లో ఏం చేశారో అది ఆయన కన్విన్స్ కాలేదు. ఆయన ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటారు. ఈ 16 మందిలో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, వీళ్ళు ఈ విధంగా యూజ్ చేసుకుంటాం. దట్స్ హిస్ డిస్క్రిప్షన్ సార్. ఆయనకి 10 నుంచి 6 గంటల లోపల వచ్చి సంతకం పెట్టమని చెప్పడానికి కూడా డిస్క్రిప్షన్ లేనట్టు దానికి రాజకీయ రంగులు ఎందుకు పురుగుతున్నారు? గత ప్రభుత్వంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయనకు నచ్చలేదు, కూర్చోబెట్టుకున్నారు. కొన్ని కారణాలతో సస్పెండ్ కూడా చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కారణాలు ఎక్స్పోజ్ చేయండి. చంద్రబాబు గారిని సిఐడి ఆఫీసర్ గారు వెళ్ళి అరెస్ట్ చేశారు కాబట్టి, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు గారు కాబట్టి సస్పెండ్ చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అవగానే ఎవరు నా టైంలో జైల్లో పెట్టారని దేశమంతా ఎత్తికి వాళ్ళందరినీ సస్పెండ్ చేసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, లేదంటే వాళ్ళ ఇంట్లో అటాచ్ చేయండి డీజీపీ ఆఫీసర్, ఇవన్నీ పనికిమాలిన వాళ్ళు అంటాను నేను. అంతే కదా, ఏ ప్రభుత్వమే పనికిమాలిన పనులే. విశాల్ గున్ని గారు ఉన్నారు, ఆయన గురించి యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఏదైనా చూడండి, ద వే ఈస్ బీన్ గెటింగ్ రెసిప్రోకేషన్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్. ఒక హీరో వర్షిప్తో ఉన్నారు ఆయన. పైపచ్చి ఆయన చేసిన పనులు ఏమున్నాయి అందరూ చూస్తున్నాం కూడా వాస్తవంగా. సంబంధిత ఎస్ఐల్ని, సిఐల్ని, డిఎస్పీలని ఒక విషయం మీద ఒక కంప్లైంట్ వస్తే హౌ ఈజ్ రియాక్టింగ్ అన్నది కూడా చూసాం. ఇప్పుడు ఈయన రానా గారు ఉన్నారు, ఆ రానా గారి విషయంలో అందరికీ తెలిసిన విషయమే. ఆ గులకరాయి విషయంలో ద మూమెంట్ ఎస్ చేజ్ ఇట్ అవుట్, ఈ ప్రభుత్వం అది నచ్చలేదంటే నీకు అది గులకరాయి అవ్వచ్చు. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అవసరంలో వాళ్ళు ప్రతిస్పందించిన విధానం చూడండి. వాళ్ళు ఎవరు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పార్టీలకు సంబంధంగా ఉంటారన్నది వాస్తవానికి ఒక కార్యాచరణ రచిస్తున్నప్పుడు వాళ్ళ ఎగ్జిక్యూషన్ ఆ టర్మ్ ఆఫ్ ప్రభుత్వంలో నాకైతే వాళ్ళ నిజాయితీని చిత్తశుద్ధిని చాటుకున్నారని చెప్తారు. వాస్తవమే కదా సార్. ఇప్పుడు ఎంత కదన్నా చీఫ్ మినిస్టర్ గారు బాస్ వాళ్ళ స్టేట్కి 5 సంవత్సరాల పాటు. చీఫ్ మినిస్టర్ గారు డైరెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేవాడే కదా. అంతే కదా. అదే సార్ ఆయన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి తూచని సిఐడి ఆఫీసర్ నేను చేయను అన్నాడు అనుకోండి, వాట్స్ ఇట్? ఆయన కాకపోతే ఇంకోటి తెచ్చి పెట్టుకుని ఆయనతో ఎగ్జిక్యూట్ చేయిస్తాడు ఆయన. ఎగ్జాంపుల్ చెప్తాను. అంతే కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇవాళ 16 మందిని మీరు డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయండి అని ఇట్స్ సుప్రీమో చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ అది అనుకోండి. డీజీపీ గారు అటాచ్ చేసినంత మాత్రం డీజీపీ గారు వైఎస్ఆర్సీపీ తొత్తు అంటే తెలుగుదేశం తొత్తు అంటే ఏమైనా అర్థం ఉందా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వ్యవస్థల పట్ల అవగాహన ఉండి వ్యవస్థలు పనిచేస్తున్న పనులకి రాజకీయాలు ఆపాదించడం తప్పు అంటారు. ఇప్పుడు విశాల్ గున్ని గారు నాకు నచ్చొచ్చు, లేదా రాణా గారు నాకు నచ్చొచ్చు, ఇట్ డజంట్ మీన్ దట్ కదా. ఇవాళ గౌరవ డీజీపీ గారు తిరుమలరావు గారు అంటే కూడా నాకు గౌరవం ఉంది. ఆయన ఏం చేశారు, ఇవాళ ప్రభుత్వ ఆధీనంలో ఒక నిర్ణయం తీసుకోబడింది, ఈ 16 మందిని అటాచ్ చేయమన్నారు, డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. ఇప్పుడు ఆయనకు సూపర్ బాస్గా ఆయన అడిగే హక్కు ఉండదు. 10 గంటలకు రావాలి, సాయంత్రం సంతకాలు ఇవ్వండి, సంతకాలు లేవు, వాళ్ళు రాలేదు, ప్రశ్నించుకోండి. ఏం చేస్తాడు? ఫ్రమ్ హ్యాండ్స్ ఫోర్త్ టుమారో ఆన్వర్డ్స్ యూ నీడ్ టు డూ ఇట్. వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా. అంతే సార్. గౌరవ స్థాయిలో కలిగిన ఐజీలు, డిఎస్పీలు, ఎస్పీ స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళు గ్యారంటీగా డైరెక్షన్ ఇస్తారు. ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి ఆయనకి. దీని కాంట్రడిక్షన్ ఏంటండి? దీనికి రాజకీయాలు ఏంటి సార్? నేను కొన్ని మాధ్యమాల్లో చూస్తున్నాను, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆయన్ని అటాచ్ చేశారంటే దట్ ఈస్ రెడిక్యులస్ అంట. అంతే ఉంటాయి కారణాలు. ఆయన ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఢిల్లీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. వాట్ ఇస్ ద నెసెసిటీ? ఇప్పుడు ఆయన కూడా ఆ ప్రభుత్వం ఆయనలో తీసుకున్న నిర్ణయానికి నాకు ఈ లైన్స్లో నేను అరెస్ట్ చేశానని దేశవ్యాప్తంగా చెప్పుకోకపోతే ఏముందండి? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైనా అతీతం జరిగిందా? అంత ప్రెస్ మీట్ పెట్టినందుకు దేశవ్యాప్తంగా ఏమైనా కన్సిడరేషన్స్ వచ్చాయా ఐఏఎస్ ఐపీఎస్ఎల్ నుంచి? లేదు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఈ చక్రబంధంలో నలుగుతున్నారు అన్నది వాస్తవం, నలగట్లేదు అన్నది వాస్తవమే. కొంతమంది బ్రహ్మాండంగా భజన చేసిన వాళ్ళందరూ సర్వైవ్ అవుతూ బాగానే ఉన్నారు కదా. మనం వాళ్ళ సంగతి ఏంటి అంటే భజన చేస్తే అలాగా, భజన చేయబోతే అలాగా, దేనికది యాడ్ స్టిక్లు పెట్టుకుని కొలుస్తూ కొలమానాల ప్రకారం దానికి రాజకీయ రంగులు పులి చర్చనీయాంశాలు చేస్తే వ్యవస్థ అండి అది పంచేనే ఉండే. ఆ వ్యవస్థలో ఆ మినిట్లో తీసుకున్న నిర్ణయానికి బాధ్యత వాళ్ళు వహించవలసి వస్తుంది. తదనంతర పరిణామాలు ది కాన్సిక్వెన్సెస్ వాళ్ళే ఫేస్ చేయవలసి వస్తుంది. దీనికి ఒక లైన్ గీయండి ఎప్పటికైనా. వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తాం, మేము చేసాం కాబట్టి వాళ్ళు చేస్తారు, ఇలా ఎన్నాళ్ళు నాటిస్తారు ఇలాగా. దీనికి ప్రజాస్వామ్యాన్ని పేరు పెట్టి మమ్మల్ని ఆడుకుంటున్నారు సార్. ఆల్రెడీ ఐఏఎస్ ఐపీఎస్ల కొరత ఎంత ఉందో అందరికీ తెలుసు దేశవ్యాప్తంగా. అంతంత సీనియర్ పొజిషన్స్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు. అది వాళ్ళ విచక్షణకే వదిలేయాలి, అంతకన్నా ఇంకెళ్ళాలి. కానీ జనరల్గా ప్రభుత్వాలు మారిన తర్వాత కొంతమందికి పోస్టింగ్లు ఇచ్చే క్రమంలో కొద్దిగా టైం ఇవ్వడమో లేదంటే 1 or 2 months టైం తీసుకోవడం అనేది కామన్. అలా కాకుండా ఇలా కంప్లీట్గా పక్కన పెట్టాలనుకోవడమో లేదంటే వేరే డీజీపీ ఆఫీస్కో లేదా ఇంకో ఆఫీస్కో అటాచ్ చేయడమో దీన్ని ఎలా చూడాలంటారు అసలు? సరే, అవి విధానపరమైన నిర్ణయాలండి. ఇప్పుడు బుద్ధ వెంకన్నట్టు చూడండి, నేను సీఏ పోస్టింగ్లు 4 గడితే ఇవ్వట్లేదు, నేను డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతుంటే కూడా అంటే వాళ్ళు దే ఆర్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇంటెన్షనల్గా చేస్తుంది. ఇది డీజీపీ గారి స్థాయిలో ఇంటెన్షన్లు ఉంటాయని నేను ఒప్పుకోను సార్ ఖచ్చితంగా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ఉదాహరణ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి గతంలో చూడండి, ఉమేష్ చంద్ర గారు లాంటి వ్యక్తి ఉన్నాడు. రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించడానికి ఒక సీనియర్ పవర్ఫుల్ ఆఫీసర్ కావాలనుకున్నప్పుడు దే కెన్ టేక్ ఎ కాల్. ఇప్పుడు అలాంటి ఆఫీసర్ని చూస్ చేసుకునే విషయం. ఇప్పుడు ఉదాహరణకి విశాల్ గున్ని గారికి రేపు పొద్దున
ఐజీ స్థాయిలో రాయలసీమకి ఇచ్చారనుకోండి సార్, ఇంకా పెద్ద పోస్ట్తోను డీజీపీ స్థాయి, అడిషనల్ డీజీపీ స్థాయితోను. ఇది ప్రభుత్వ నిర్ణయం. ఆయన వాళ్ళు ఏం చేయబోతారో తెలియకుండా దానికి రాజకీయ రంగులు ఎందుకు పులుగుతున్నారంట. అవునంటారు కదంటారా సార్? ఇప్పుడు ఏది తెలియకుండా చేమ చిట్టుకుమంది అంటే అది నానా పులి కథ చెప్తానంటే ఎలాగవుతుంది? ఎక్కడ పులి స్టాప్ పడే అవకాశం లేదంటే ఇది జస్ట్ జరిగిన ఒక వారం 10 రోజుల పరిణామం అండి. ఇవి మంత్స్ టుగెదర్ జరుగుతున్నాయి అనుకోండి. ఉదాహరణకి ఏబీ వెంకటేశ్వరరావు అలాంటి సస్పెన్షన్, లాస్ట్కి పోస్టింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ గమనించిన ఉదంతలే కదా. ఈ పరిణామాలు ఎలా సంతరించుకుంటే చూడాలి. ఓకే, మీకు అర్థమవుతుంది? ఈ పరిణామాలు మళ్ళీ ఇదే పునరావృతం అవుతుంది అనుకోండి ఈ ప్రభుత్వంలో, అప్పుడు చర్చనీయాంశం చేయాలి. ఇట్ ఈస్ మొమెంటరీ కాల్ వాట్ ఈస్ బీన్ టేకన్, దట్ యూనిట్ హోల్డ్. కానీ ఇది నేను ఇది స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, గౌరవ డీజీపీ గారు తిరుమలరావు గారు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. వాళ్ళు పొద్దున్న 10 to 6 టైమింగ్స్లో వాళ్ళ సిగ్నేచర్స్ లేవు. ఛాన్స్ 4th అన్నది చెప్పినప్పుడు దానికి రాజకీయ రంగులు పులు ఎవరి మట్టుగా రంగులు వేసుకుంటూ తిరిగి తెలకి అది తప్పు అంటున్నాను నేను. ఎస్ సార్, అంతే. రైట్ సార్. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసిన సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్లు, మాట్లాడినటువంటి కొన్ని మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతూ ఉన్నాయి. ఒక విషయం నేను చెప్పగలను సార్. మనం అంజయ్ గారి గవర్నమెంట్ చూసాం, చంద్రబాబు గారిని చూసాం, రాజశేఖర రెడ్డి గారిని చూసాం, పివి నరసింహరావు గారిని చూసాం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారిని చూసాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని చూసాం. ఎవరెవరికి ఎలాంటి పేర్లు ఉన్నాయి అందరికీ తెలుసు. ఇలాంటి రామారావు గారిని కూడా చూసాం సార్. వీటిలన్నిటిలోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అయ్యే కార్యక్రమంలో ఇవాళ అన్నా క్యాంటీన్లు ఈ పార్టీ విధానం గతంలో లాస్ట్ మూమెంట్లో తీసుకున్న కాలు ఎగ్జిక్యూషన్ 2013 ఎన్నో ప్లాన్లు చేసుకుని ఇవాళ 99, 100 ఎగ్జిక్యూట్ అయ్యాయి. ప్రతిదానికి నేను అంటుంది ఏంటంటే, వెన్ యూ హావ్ డిసైడెడ్ టు డూ సంథింగ్ అన్నప్పుడు కార్యాచరణ 1 గోలో టక్ వెళ్ళే కార్యక్రమానికి తెరలేపాలి, లేదా విధానపరమైన కార్యాచరణ రేవంత్ రెడ్డి గారిలో తీసుకుంది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ రెండు జరగకుండా ఓన్లీ గాలి కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపం చేద్దామంటే కొంచెం ఆలోచించవలసిన విషయం ఉంటుంది. నిన్న అక్కడ అన్నం విషయంలో మాట్లాడుతుంది. నిజంగా చెప్పాలంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు అన్నం తినకుండా ఈ 5 సంవత్సరాలు అయితే లేకుండా లేవు కదా. యాజ్ ఇఫ్ ఇవాళ ఏదో అద్భుతం జరుగుతుంది అన్న మాట కొంచెం ఆలోచించవలసి. ఇప్పుడు ఈ ఉన్న ఆర్థిక పరిస్థితులతో చూసుకుంటే 5 రూపాయలకి టిఫిన్, 5 రూపాయలకి భోజనం, 5 రూపాయలకి రాత్రి అన్నప్పుడు 15 రూపాయలతో ఒక రోజు దైనందిన జీవితం ఎవరిదైనా గడుస్తుంది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు ఎవడైనా ఏం చేస్తారు సార్, బియ్యం కొనుక్కొని ఇంట్లో ఏదో కల్లో గింజో దోదో అని ఆలోచిస్తారు. కానీ రోజు 15 రూపాయలు కాబట్టి కుటుంబం అంతటిని లైన్లో తీసుకుని నీకు 15 రూపాయలు, నీకు 15 రూపాయలు, నీకు 15 రూపాయలు అని చెప్పి రోజు లైన్లో నిలబెట్టి భార్య భర్త పిల్లలు వచ్చి లైన్లో అన్నం తినరు కదా. అవునా కదా? అంతే కదా. సో ఇలాంటి విషయాల్లో ఏంటంటే కొన్ని ఉదాహరణకి ఆటో నడుపుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలాగా ఎక్కడో టక్కని అన్నా క్యాంటీన్ దొరికితే వాళ్ళు తినడానికి ఒక వెసులుబాటు ఎగ్జాంపుల్. లేదా పాపం ఈ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి 5 రూపాయలు భోజనం అలాంటివి. దిస్ ఇస్ కామన్ దిస్ థింగ్, ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఇప్పుడు హైదరాబాద్ కూడా మున్సిపాలిటీ భోజనాలు ఎంతోమంది తింటున్నారు 5 రూపాయలకి. పౌష్టికాహారమే వస్తుంది, పౌష్టికాహారం ఇచ్చే కాన్సెప్ట్. లాస్ట్ టైం కూడా వాళ్ళు ఎవరంటే ఇస్కాన్ వాళ్ళతో టైప్ చేశారు, అక్షయ పాత్రతో. ఈసారి మరి ఎవరితో టైప్ చేస్తున్నారు చూడాలి. అదే అక్షయ పాత్ర అయినా సరే వాళ్ళ క్వాలిటీ క్వాంటిటీ ఫుడ్ బాగానే ఉంటుంది. తెలిసిన అప్రిషియేషన్. బట్ ఏంటంటే నక్కపుట్టు 4 ఆదివారాలు అవ్వలేదు నేను చూసిన ప్రపంచంలో ఎవరు చూడలేదన్న వినూత్న ధోరణిలో. దాని తర్వాత ఒక ఆటో డ్రైవర్ని అడుగుతూ ఏంటి నీకు డీజిల్ ఆటో అని కానీ దాన్ని ఇంజిన్ మార్చింది కలెక్టర్ గారు అంటే, నిజంగా చెప్తున్నాను ఆయన స్థాయిని 10 మెట్లు అయినా తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు నాకు తెలిసి పెట్రోల్ వెహికల్కి గ్యాస్ పెట్టడం చూశాను, డీజిల్ వెహికల్కే గ్యాస్ పెట్టడం అవుతుంది. అసలు ఎలక్ట్రికల్ వెహికల్కి మామూలు వెహికల్కి మార్కెట్లో కంపారిటివ్ రేటే అసలు జమీన్ ఆస్మాన్ వరకు. ఇంజిన్ మారిస్తే సరిపోద్ది అనేటువంటి కామెంట్. అదేలా అసలు ఇంజిన్ ఏంటంటే దానికి ఉండేది బ్యాటరీలతో నడుస్తుంది అది. సో ఆ సిస్టమ్ నిజంగా చెప్పాలంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా ఫీజిబుల్గా ఉన్నాయి, రేట్స్ తక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఈ ఎక్స్చేంజ్ల్లోనూ వాటిలోనూ కలెక్టర్ గారు కొంత మనం ఒక డిజైన్ చేద్దాం. వీళ్ళు ఎప్పుడు నాకు తెలిసి డీజిల్ ఆటోలు 1,00,00,000 కొనుక్కుంటారు, అందులో సెకండ్ హ్యాండ్ ఆటోలు ఉంటాయి. దీనికి ప్రభుత్వం తరఫున ఒక రేట్ ఫిక్స్ చేద్దాం. ఇది తీసుకెళ్ళి ఊర్లో గ్రామాల్లో నడుపుకోవడానికి డీజిల్తో పర్యావరణానికి ఏం అంత ఉపద్రవం ఉండదు. ఇప్పుడు దానికి ఢిల్లీలో దాంట్లో కాలుష్యం ఎలా ఉంది, ఇలాంటివన్నీ పెద్ద స్థాయిలో ఆయన మాట్లాడితే ఆయనకి గౌరవం తీసుకొస్తాయి. ఇప్పుడు సిటీ లిమిట్స్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుపుకోవడానికి సౌండ్ పొల్యూషన్ ఉండదు, అలాగే సౌండ్ పొల్యూషన్ 2 ఉండవు అని ఆయన స్థాయిలో చెప్పారు అనుకోండి, చాలా గౌరవంగా ఉంటుంది. ఇప్పుడు ఎంత కదా ఎలక్ట్రికల్ ఆటో 2.5-3 కోట్లు 3 లక్షల పైన ఉంటుంది. ఇప్పుడు ఇది ఎక్స్చేంజ్ ఆఫర్లో 1,50,000 కొన్న డీజిల్ ఆటో వారికి 1,00,000 రూపాయలు ఏదో ఇప్పించే కార్యక్రమం సబ్సిడీ రేట్ గవర్నమెంట్ పరంగా మనం ఇలా ప్లాన్ చేద్దాం, సిటీ లిమిట్స్లో అట్లీస్ట్ ఇలాంటివి చెప్తే చాలా బాగుంటాయి. లేదా ప్రభుత్వ విధానం తీసుకుందాం, సబ్సిడీ రేట్లో ఎలక్ట్రికల్ ఆటోలు వీళ్ళందరికీ ఇప్పిస్తాం, ఇవి రూరల్ సెగ్మెంట్స్లో డీజిల్ ఆటోలు నడుపుకోవడానికి వాళ్ళకి ప్లాన్ చేద్దామండి మనం అని ఒక చిన్న
పెపే వర్డ్లో చెప్తే చాలా బాగుంది, భుజం తట్టినట్టు ఉంటుంది. అందుకని కలెక్టర్ గారు యాక్షన్ ప్లాన్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది? ఒక స్థాయి కలిగిన వ్యక్తులు ఫుడ్ డౌన్ చేసి చెప్పడం అన్నది జరగదు. అంతే దట్ యూ కెనాట్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఇది అక్కడ గమనించవలసిన విషయం. ఆయన స్థాయి ఆయనే తగ్గించుకుంటారు. నేనైతే దాంట్లో కొత్తగా చెప్పదలుచుకోలేదు. నాకు ఆయన మీద చాలా గౌరవం ఉంది. నిన్న డీజిల్ ఆటో విషయంలో అలా మాట్లాడడం మాత్రం నాట్ యాక్సెప్టబుల్. కానీ ఒకే స్వాతంత్ర దినోత్సవం రోజున ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కామెంట్లు చేస్తే, మరో పక్క తెనాలిలో లోకేష్ గారు పింఛన్లకు సంబంధించి గుంటూరు జిల్లాలో పంచిన పింఛన్లకి అమౌంట్కి సంబంధించి ఆయన చేసిన కామెంట్లు, మరో పక్క కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు గతంలో టీడీపీ హయాంలో జరిగినటువంటి సుగాలి ప్రీతి హత్యను తీసుకొచ్చి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పాడైపోతుందని, లేదంటే రీసెంట్గా వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముచ్చుమరిలో జరిగినటువంటి ఆ సంఘటన తీసుకొచ్చి ఇప్పుడు ఆయన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో వాటిని ప్రసంగించడం, వాటిని ప్రస్తావించడం. ఇప్పుడు వాళ్ళకి కొంచెం బ్రీదింగ్ స్పేస్ కావాలి కదా సార్, కాల్ చేయి కూడా తీసుకోవడానికి. గత విషయంలో సుగాలి ప్రీతి అన్నది ఆయనకి ఒక ట్యాగ్ లైనర్లా కంటిన్యూస్గా మాడుకుంటూనే వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. బట్ ఇప్పుడు దాన్ని రిట్రీట్ చేసి చెప్పాల్సి వస్తుంది. అది ఆ ప్రభుత్వంకి ఆయన ఆ టైంలో సపోర్ట్ ఇచ్చారా లేదా సపోర్ట్ విత్డ్రా చేసుకున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ వాళ్ళదా వీళ్ళదా అన్నది మొమెంటరీగా అది గ్యారంటీగా మైండ్లోంచి వెళ్ళిపోయిన విషయమే. ఇప్పుడు దాని మీద యాక్షన్ ఫ్రంట్ నేను ఈ విధంగా చేయబోతున్నానని చెప్పుంటే అది కూడా హర్షించవలసిన విషయం. అంతే. లోకేష్ గారికి సర్వసాధారణ ఫిగర్స్ కన్ఫ్యూజ్ అవ్వడం, తెలుగు పదాలని తడువుకోవడం, ఇంకా దాని గురించి చర్చ అనవసరం. అది వ్యక్తిత్వ హననం కింద వస్తుంది, అది కాదు కదా. నేను ఇంకా అలాంటివి చేయదలుచుకోలేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్ దట్. కానీ స్వాతంత్ర దినోత్సవం రోజున మహిళలకి ఫ్రీ బస్సు కానీ లేదంటే అమ్మక వందనం కానీ ప్రకటన చేస్తాము, స్వాతంత్ర దినోత్సవం నుంచి స్టార్ట్ అవుతాయి అనేటువంటి కామెంట్లు 1 వీక్ బిఫోర్ నుంచి చేసుకుంటూ వచ్చారు. రానే వచ్చింది ఆ టైం అయిపోయింది, జెండా వందనాలు అన్నీ అయిపోయినాయి, బట్ అవి మాత్రం కాలేదు. నేను ఎప్పుడూ చెప్పా, సంక్షేమ ఫలాలకి తిరిగి రిపీట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకి వస్తే ఆయనకి బాధ బందిరి నెత్తికెత్తుకుని ఆయన నా బంధు అని చేయాలి. సంక్షేమ ఫలాలు అంత చేసిన ఆయనకే ఇవ్వనప్పుడు ప్రభుత్వం వీళ్ళకి ఏటా అప్లికేషన్ ఉంటుంది? వీళ్ళ ప్రభుత్వం ఈజ్ వెరీ క్లియర్ కదా. లాస్ట్ టైం కూడా ఎలక్షన్ ఇయర్లో వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేశారు. అది తెలిసి కూడా ప్రజలు వీళ్ళకే పట్టం కట్టేటప్పుడు నేనోండి మీరు మాట్లాడడానికి వీళ్ళు అదే పని చేసినా నేనే ఆశ్చర్యపడినా. ఓకే, కాకల కార్యం గందర రోజులు తీర్చినట్టు ఇది ఎప్పటికో దానికి టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు జరుగుతాయి. అప్పటిదాకా ఈ నెల చేయలేదేటి, ఆగస్టు 15 చేయలేదేటి, రిపబ్లిక్ డే చేయలేదేటి, దసరాకి చేయలేదేటి, దీపావళికి చేయలేదంటే వారాహి యాత్రే పవన్ కళ్యాణ్ గారు దీపావళి నుంచి మొదలెట్టారు. ఎప్పటి నుంచి అలా ఎన్ని పండుగలు దాటి ఎప్పుడు జరిగింది, దీని టైం దానికి వస్తుంది. అప్పటిదాకా దేనికది వేరేంటే మన వాళ్ళే కదా మన ప్రజానాయకుల కింద వాళ్ళు ఎన్నుకున్న తర్వాత అది వేరు ఇది వేరేటి వాళ్ళ విధానం అదే. అది తెలుసుకోవాలి ప్రజలు, అంతకన్నా లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.